సార్ మేము తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చాము. తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్. నేను ఆయుర్వేదిక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ పృథ్వీరాజ్, డాక్టర్ అనుదీప్ యునాని డ్రగ్ ఇన్స్పెక్టర్. మేము పై అధికారుల ఆదేశం మేరకు ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. మేము 12వ తారీఖు వచ్చినాము. 12వ తారీఖు రోజు వస్తే ఇక్కడ వీళ్ళ దగ్గర ఏ లైసెన్స్ లేదు, లేబుల్ లేదు, ఎంఆర్పి లేదు, డ్రగ్కి మన ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఏది లేకుండా ఉత్తగా ఫ్రీగా అమ్మేస్తున్నారు. ఒక్కొక్క పేషెంట్ దగ్గర 2000 3000 ఇట్లా డబ్బులు తీసుకొని అమ్మేస్తున్నారు. అయితే వీళ్ళు అట్లా ఎంతమందికి పర్ డేకు దాదాపుగా 200-250 మంది దాకా వస్తున్నారు. వీళ్ళు అంటే కామన్ పబ్లిక్ని చాలా మోసం చేస్తున్నారు. అందుకోసం మాకు పైనుంటి ఆర్డర్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఈ సీజ్ చేయడానికి వచ్చాము. ఇది ఇంకొకటి, మాకు ఏ డిసీజ్కి కూడా ఇది కంప్లీట్గా 100% తగ్గుతుందని చెప్పొద్దు. దీనికి పనిచేస్తుందని చెప్పాలి, కానీ ఏ రిసర్చ్ లేదు దీనికి. మేము అన్ని డ్రగ్స్ 12వ తారీఖు రోజే కలెక్ట్ చేసుకొని మా డీటెయిల్ పంపించాం. డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ తెలంగాణ స్టేట్కి గవర్నమెంట్ ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది, దానికి పంపించాము. దీనికి ఏది లేదు కాబట్టి ఆ డాక్టర్ కూడా ఏ డిగ్రీ లేదు. మేము అడిగాము, మీకు డిగ్రీ లేదు కదా, ఎట్లా పేషెంట్ చూస్తున్నారంటే మాకు పూర్వీకుల నుంచి వచ్చిందని చెప్తున్నారు. అట్లా కాదు, మీరు ఏదైనా డిగ్రీ చదవాలి, చదివి చేసుకోవాలి, ఇవన్నీ ఏదన్నా ఉంటే మీకు అని చెప్పేసి ఆ రోజు నోటీస్ ఇచ్చాం 12వ తారీఖు రోజు. ఇంతవరకు మాకు వాళ్ళు రెస్పాండ్ కాలేదు. అందుకోసం ఈరోజు సీజ్ చేయడానికి వచ్చాం. అట్లాగే మాకు పైనుంటి ఆర్డర్స్ ప్రకారం మా డైరెక్టర్ మేడం చిట్టెల లక్ష్మీదేవి గారు ప్లస్ మా అడిషనల్ డైరెక్టర్స్ ఆయుర్వేద, అడిషనల్ డైరెక్టర్ యునాని, వీళ్ళ ఆదేశాల మేరకు వచ్చి సీజ్ చేయడం జరుగుతుంది. అన్ని డ్రగ్స్, ఏ డ్రగ్స్కి పర్మిషన్ లేదు. ఇక్కడ ఉన్న అన్ని ఏ డ్రగ్స్కి, యునానికి, ఆయుర్వేదిక్ ఏ డ్రగ్కి పర్మిషన్ లేదు. ఇవి మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి లైసెన్స్ తీసుకోవాలి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి. జిఎంపీ సర్టిఫికేట్ మనకు లైసెన్స్ తీసుకోవాలి. ఏది కూడా వీళ్ళ దగ్గర లైసెన్స్ లేవు. వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటే మేము క్యూర్ చేస్తామంటున్నారు, లంగ్స్ ప్రాబ్లం ఉంటే క్యూర్ చేస్తామంటారు, కిడ్నీ ప్రాబ్లం ఉంటే మేము క్యూర్ చేస్తామంటున్నారు, మొత్తం కంప్లీట్ తగ్గిస్తామంటున్నారు, క్యాన్సర్కి తగ్గిస్తామన్నట్టు. దేనికి కూడా వీళ్ళు 100% ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పొద్దు. ఇది 2.5 years నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారట. మాకు చాలా మంది కంప్లైంట్ వచ్చిన దాని ప్రకారం మేము వచ్చేసి దీన్ని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నార్మల్లీ చాలా మంది దానికి బిలీవ్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలంటే మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, మీ ఎట్లా కాంటాక్ట్ కావాలి? మా ఆఫీస్ సికింద్రాబాద్లో ఉంటుందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డైరెక్టరేట్ మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ మీరు కంప్లైంట్ చేయొచ్చు ఎలాంటి దానికైనా. ఈ కామన్ పబ్లిక్ ఇప్పటి నుండి ఏ డ్రగ్ ఏది లైసెన్స్ లేకున్నా మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి సీజ్ చేయడం జరుగుతుంది. కామన్ పబ్లిక్ ఎవరే కానీ మోసపోవద్దు ఇలాంటి వాళ్ళ వల్ల. మీడియా మిత్రులందరికీ కూడా మా తరపు నుంచి విన్నపం ఏమిటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరపు నుంచి మా ప్రతి ఒక్క డాక్టర్ లైసెన్స్ ఉంటుంది. మీరు సరైన డాక్టర్ని ఎంచుకొని సరైన ట్రీట్మెంట్స్ తీసుకోండి. ఇట్లా లేబుల్ లేకుండా మిస్బ్రాండెడ్, అన్బ్రాండెడ్ డ్రగ్స్ని వాడి మీ ఆరోగ్యాన్ని మీరు చేతులారా పాడు చేసుకోవద్దు. మీడియా మిత్రులకు కూడా మా తరపు నుంచి విన్నపం ఏంటిదంటే, మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్కి సంబంధించి 421 డిస్పెన్సరీస్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నాయి. వాటిలో మీకు దగ్గరలో ఉన్న డిస్పెన్సరీకి వెళ్ళి ఉచితంగా మందులు వాడి వాటితోటి మీరు మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లాంటి క్వాక్స్ని నమ్మి మోసపోవద్దు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మీకు ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కడన్నా, మీకు ఇట్లాంటివి అమ్ముతున్నా మీ చుట్టుపక్కల ఇలాంటివి ఎక్కడన్నా ఇలాంటి జరుగుతున్నప్పుడు మీరు మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సికింద్రాబాద్లో 8-1-14 మార్కెట్ స్ట్రీట్ ఆపోజిట్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో మా కార్యాలయం కలదు. అక్కడికి వచ్చి మీరు తగు ఫిర్యాదులు చేయొచ్చు.